ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. మనం ఈరోజు రాబోయే 6 నెలల పాటు, ఎందుకు 6 నెలల పాటు అనేటువంటి విషయాన్ని తీసుకుంటున్నామంటే, ఈ గురువు శని మెయిన్గా ఇప్పుడు డబుల్ ట్రాన్సిట్ ఒక భావం మీద ఇస్తున్నప్పుడు ఆ 2 గ్రహాలు వక్రిస్తాయి. ఎప్పుడు వక్రించనున్నాయి అంటే జూలై మాసం నుంచి, ఆల్మోస్ట్ జూలై మిడిల్ నుంచి శని వక్రిస్తాడు. ఇప్పుడు మీన రాశిలో ఉండే శని వక్రిస్తాడు. దాని తర్వాత అక్టోబర్ మిడిల్ నుంచి ఆల్మోస్ట్ గురువు వక్రిస్తాడు. సో అక్టోబర్లో అయినా జూలైలో శని భగవానుడు ఇద్దరు వక్రించినప్పుడు, ఇప్పుడు స్ట్రైట్గా ఉన్నప్పుడు ఇచ్చే ఫలితాలు, వక్రించినప్పుడు ఇచ్చేటువంటి ఫలితాలు, మరియు దీంతోపాటు ఈ కేతువు కుజుడు మనం పిశాచయోగం గురించి చెప్పుకుంటూనే ఉన్నాం. రకరకాల ఇబ్బందులు అవన్నీ కూడా. ఇది దేశకాల పరిస్థితుల్లో ఎటువంటి మార్పులను తెస్తుంది, అలాగే ఈ వక్రించి మరలా ముందుకు వెళ్ళేటువంటి విషయాల్లో ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలని ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నరీత్యా, లగ్నం తెలియని వారు రాశి చూసుకోవచ్చు, తప్పేం కాదు. ఎందుకంటే రాశి ఫలాలు వేరు, లగ్నరీత్యా గ్రహాలు మార్పులు చెందినందుకు ఆ లగ్నం నుంచి ఆ యొక్క గ్రహాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, అందులో మంచి ఫలితాలు ఉంటాయి, జాగ్రత్తలు ఉంటాయి. ఎవరెవరు ఎటువంటి జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాల్ని చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మనం తెలుసుకుందాం. వృశ్చిక లగ్నము, వృశ్చిక రాశి. వృశ్చికం వారికి జూలై మిడిల్ నుంచి శని పంచమంలో ఉండే శని వక్రించి 4 వైపు వస్తున్నాడు. కాబట్టి మీరు ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు కావచ్చు, ఏదైనా కోర్సెస్ చేయడం కావచ్చు, ఏదైనా ముఖ్యంగా వాహనము, గృహము కొనుగోలు చేయడం కావచ్చు, ఇటువంటి విషయాలు జూలై 15 లోపలే చేసుకోండి. మిడిల్ ఆఫ్ ది జూలై వస్తే శని వక్రిస్తాడు. సో మీ యొక్క రాశి నుంచి అర్ధాష్టమ శని ప్రభావం వక్రగతి వల్ల కొంత పడుతుంది. కాబట్టి ఆ సమయాల్లో మిడిల్ ఆఫ్ ది జూలై నుంచి ఒక 4.5 నెలల పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ప్రాపర్టీస్ తీసుకోవడం కానీ, కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం కానీ దీనికి మంచిది కాదు, గుర్తుపెట్టుకోండి. అలాగే వృశ్చికం నుంచి అష్టమంలో ఉండే గురువు భాగ్యంలోకి వస్తాడు, అతిచారంలో వచ్చి మరలా వక్రించి వెనక్కి వెళ్తాడు. దీనివల్ల కొంతవరకు పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం ఏదైనా రావడము, లేనట్లయితే కొన్ని ఇన్సూరెన్సెస్ మూలంగా రావాల్సిన డబ్బులు ఎప్పటి నుంచో ఆగిపోయినవి కొంతవరకు క్లియర్ అవ్వడం, ఇట్లాంటి వాటికి మంచిది. కాకపోతే జూన్ జూలై మాసాల్లో మాత్రం కెరీర్ పరంగా గ్రోత్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, మార్పు ఉంటుంది, 3 ఉంటాయి. అంటే ఒకవైపు స్ట్రెస్ ఉండి ఈ స్ట్రెస్ భరించలేక మార్పు వల్ల గ్రోత్ కూడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. కాకపోతే ఇక్కడ మీకు ఈ అర్ధాష్టమ శని సమయంలో, అర్ధాష్టమ శని లాంటి ఫలితం ఇస్తుంది. ఎప్పుడైనా వక్రించే పంచమ స్థానంలో ఉండే శని వక్రించాడంటే ఆ సమయంలో మీకు కలిగేటువంటి ఫలితం ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ప్రత్యేకంగా ఇక్కడ ఈ శని భగవానుడు ఎప్పుడైతే 5లోకి వెళ్ళి వక్రించాడో, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ విషయాల్లో వెళ్ళినట్లయితే నిందపడతాను అనుకునేటువంటి అంశాల్లోని స్త్రీ శాపము అంటూ ఉంటారు. శుక్రుడు జూన్ మాసంలో 6లోనే సంచరిస్తుంటాడు. కాబట్టి స్త్రీ మూలకంగా గొడవలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా దశమంలోకి అక్టోబర్ నవంబర్ మాసాల్లో దశమంలో ఉండడము, నీచబడి ఉండడము శుక్రుడు అయినందుకు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే స్త్రీ మూలకంగానే ఉద్యోగ సంబంధించిన విషయంలో కొన్ని తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి రావడము, ఇటువంటివి వస్తుంటాయి. లోన్స్, స్త్రీలకే లోన్స్ ఇవ్వడం ద్వారా ఇబ్బంది రావడం, అది స్త్రీకి పురుషుడికి ఇద్దరికీ వర్తిస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇవి కొద్దిగా చూపిస్తుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతా ఆరాధన, దక్షిణామూర్తి యొక్క స్తోత్ర పఠనం చేయండి, గోవులకి బెల్లం తినిపించండి. మీకు దగ్గరలో శివాలయం ఏదైనా ఉన్నట్లయితే ఆ శివాలయంలో గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడి దగ్గర దీపారాధన చేయడము, లేదా ఆ దీపారాధనకి వాడుకోవడానికి మీరు స్వామివారి ఆలయంలో అక్కడ ఉండేటువంటి యాజమాన్యానికి ఇవ్వడం చేయండి. ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఈ జూలై 15 తర్వాత శని వక్రగతి అని చెప్పుకున్నాం. అదేవిధంగా అక్టోబర్ 15 తర్వాత నుంచి గురువు వక్రగతి, ఈ కుజకేతువులు కలయిక, ఈ శుక్రుడు మేషంలో ఉండడం, తర్వాత ఇప్పుడు మేషంలో జూన్ మాసంలో మేషంలోని, మరియు అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఆల్మోస్ట్ మీకు నీచబడ్డము అండ్ సింహంలో శుక్రుడు. ఈ సమయాల్లో అసలు గోచార రీత్యా ఏమిటి అంటే, ఒకటి
మొట్టమొదటిగా మీకు జరిగేవి ఏమిటి అంటే ఎక్కువగా స్త్రీల పట్ల ఎక్కువగా మనకు చూడండి, ఒక్కోసారి మనం చాలా కేసెస్ చూస్తుంటాం, సామూహికంగా ఇట్లా చేశారని, స్త్రీలకు ఇట్లా అభద్రతాభావం, ఇట్లాంటివి మనం చూస్తూ ఉంటాం. ఒకటి. రెండవది వాహన ప్రమాదాలు జూన్ మాసంలోనే చూపిస్తుంది, మరియు అక్టోబర్ నవంబర్ మాసాల్లో కూడా ఇంకొంచెం ముందు, అక్టోబర్ కంటే ముందు కూడా కొంత ఒక 10-15 రోజులు చూపిస్తుంది. ఆ పర్టికులర్ టైమ్స్లో అన్ని రాసుల వారు వాహనాల మీద వెళ్ళేటప్పుడు, ముఖ్యంగా ఫ్లైట్ కానివ్వండి, ట్రైన్ కానివ్వండి, బస్ కానివ్వండి, ఎలక్ట్రికల్ రిలేటెడ్ సంబంధించిన కొంతమంది ఇట్లా ఒక రోప్ లాగా ఉండి ప్రయాణం చేస్తుంటారు, అట్లాంటి వాటిలో కానివ్వండి, ముఖ్యంగా ప్రయాణాల విషయంలో ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, ప్రయాణాలకి వాహనాలకి కారకుడు శుక్రుడు. కాబట్టి శుక్రుడు ఎప్పుడైతే మీకు మేషంలో ఉండి కుజకేతువులు కోణంలో ఉన్నా, లేదా కేతువు ఉన్నటువంటి ప్రదేశంలోకి శుక్రుడు వెళ్తున్నా, ఎందుకంటే కుజకేతువులు కేవలం 2 నెలలే ఉంటారు, జూన్ జూలైలోనే ఉంటారు. ఈ యొక్క పిశాచ యోగం జూన్ జూలై మాసంలోనే ఉంటుంది. దాని తర్వాత కుజుడు మన ఈ యొక్క కన్యారాశిలోకి, దాని తర్వాత ఈ యొక్క తులారాశిలోకి ఎంటర్ అవుతాడు. కాబట్టి జూను, అదేవిధంగా అక్టోబర్ నవంబర్ మాసాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే అక్టోబర్ నవంబర్ మాసాల్లో ఈ శుక్రుడు సింహరాశిలో ఉండే కేతువుతోని దాని తర్వాత నీచ పొందుతున్నాడు. అంటే శుక్రుడు ఎప్పుడైనా నీచపడుతున్నప్పుడు స్త్రీలకి ఇబ్బంది ఉంటుంది, వాహనాల మీద వాహన సంబంధంగా ఉండే ప్రయాణాలకి ఇబ్బంది ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూసుకోండి, మీరు ఎనీ వాహన పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ప్రపంచవ్యాప్తంగా మొత్తం తీసుకుంటే శుక్రకేతువులు కలయిక, లేదా శుక్రుడు పాడవడము, శుక్రుడు పాపకత్తిలో ఉన్నప్పుడే ఈ అఘాయిత్యాలు కానివ్వండి, స్త్రీల పట్ల మరియు ప్రమాదాలు కానీ జరుగుతూ ఉంటాయి. మరి ఈ శని వక్రిస్తున్నాడు కదా దేశవ్యాప్తంగా, ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఇక్కడ అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వక్రగతి వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ మెయిన్గా శని భగవానుడు మీనం నుంచి వక్రించినందుకు ఈ 4.5 నెలల పాటు కొంచెం, ఇప్పుడు చూడండి రకరకాల దేశాల్లో యుద్ధాలు ఇవన్నీ మనం చెప్పుకున్నాం 3 నెలల క్రితమే. విశ్వవసునామ సంవత్సరం వచ్చేటప్పుడు కుజుడు నీచ పొందుతున్నాడండి. కుజుడు దాని తర్వాత రకరకాల ఇది ఇస్తాడు, జల సంబంధంగా యుద్ధాలు ఇస్తాడని మనం చెప్పుకున్నాం, జల సంబంధంగా గొడవలు ఇస్తాడని చెప్పుకున్నాం. అయితే ఎప్పుడైతే మీకు ఈ యొక్క శని వక్రిస్తాడో ఆ 4.5 నెలలు కొంత రిలీఫ్ వస్తుంది, కొంత రిలీఫ్ గుర్తుపెట్టుకోండి. అంటే కొంచెం యుద్ధ సంబంధించింది కొంచెం తగ్గుతుంది అక్కడ, కానీ మరలా వక్రగతి పోయి మళ్ళీ స్ట్రైట్ అయినప్పుడు మాత్రం మళ్ళీ ఇబ్బందిస్తూ ఉంటాడు. ఎందుకంటే శని గురురాశుల్లో సంచరించేటప్పుడు, నేను చాలా రోజుల క్రితం చెప్పాను ఈ మాట, ఏమంటే 2.5 సంవత్సరాలు ఉంటాడు అక్కడ. గురువులకి ముఖ్యంగా హెల్త్ పరంగా బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే చూపించుకోండి అనేటువంటిది. మరియు అదేవిధంగా ధార్మికంగా ఉండేటువంటి అనేకమైనటువంటి విషయాల్ని కొట్టిపడేయడము, అధర్మమే తాండవం ఆడడము అనేటువంటిది నేను చెప్పాను మీకు. మన ఇండియా కొన్ని దేశాలకి సహాయం చేస్తే కూడా ఆ దేశాలు ఇంకో దేశాలతో కలిపి మన మీదకి రావడం, ఇట్లాంటివన్నీ కూడా మనం ధర్మంగా ఉన్నా సరే అవతల వాళ్ళు ధర్మంగా లేకపోవడం, ఇట్లాంటివన్నీ మనం చూస్తూ ఉంటాం గురువు ఈ రాశిలో సంచరించేటప్పుడు, మీనంలో. అలాగే ఈ కేతువు ఎప్పుడైతే సింహరాశిలో ఉంటాడో ఇప్పుడు ఒకసారి, అంటే ఈ సంవత్సరంన్నర మరియు ఒక 4.5 సంవత్సరాల తర్వాత, మీరు గమనించండి, 4.5 సంవత్సరాల తర్వాత కూడా ఇప్పుడు ఒక రేంజ్కి వచ్చేసింది గోల్డ్, అంటే 1,00,000 దగ్గరలోకి టచ్ అయిపోయి తిరుగుతుంది అటు ఇటు. ఈ ఫ్లక్చువేషన్ ఈ సంవత్సరం జరుగుతూ ఉంటుంది. కానీ ఒక శుభవార్త ఏమిటంటే, ల్యాండ్ రేట్స్ ఇప్పుడు మొత్తం రియల్ ఎస్టేట్ పడిపోయిందని ఎవరైతే బాధపడుతున్నారో, రియల్ ఎస్టేట్ వాళ్ళకి పనులు లేవు, ఒక భూమి అమ్ముదామంటే రేట్ లేదు, అంటే ఆగిపోయి ఉంది, తగ్గట్లేదు కానీ ఆగిపోయింది. ఆగినటువంటి భూమి యొక్క ధరలు పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి నిరాశ నిస్పృహలను వదిలేసండి. ఇక భూముల మీద ఇన్వెస్ట్మెంట్ చేసామండి, కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు ల్యాండ్స్ మీద. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాబోయే సంవత్సరంన్నర రేట్లు పెరుగుతాయి. గోల్డ్ రేట్ అయ్యో 1,00,000కి వెళ్ళిపోయింది, ఏంది ఇంకొక 6 నెలల్లో 2 లక్షలకి వెళ్ళిపోద్దేమో అనుకునే భయం అక్కర్లేదు. కొంత అక్కడదే ఆగుతుంది. మరలా మీకు 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మీకు అక్కడ కూడా మళ్ళీ బాగా అక్కడ ఆగుతుంది. కాబట్టి ఈ జాగ్రత్తలు ఈ విషయాల్లో తీసుకుంటూ ఉండాలి. కాకపోతే అందరూ కూడా, ఏ రాశి కానివ్వండి, ఏ లగ్నం కానివ్వండి, అందరూ కూడా చేయవలసింది ఏంటంటే ఉపాసనా స్థానము అంటారు. అంటే మనం ఏదైనా ఒక దేవతని కానీ ఎవరినైనా సరే ఉపాసన చేసేటువంటి స్థానంలో రవిరాశిలో కేతు ఉన్నందుకు గణపతిని
స్కందుణ్ణి సూర్యభగవానుణ్ణి మనం ఎంత ఆరాధిస్తూ ఉంటే మీకు గణపతి రూపంలో మీకు ఒక ఉపాసన ఎవరైతే ఎక్కువ గణపతిని చేస్తారో రాబోయే ప్రమాదం ఇలా రాబోతుందని గణపతి స్వప్నంలో కనబడి చెప్పడం కూడా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ కలియుగంలో కలౌ చండీ వినాయక అంటారు. అంటే చండీ ఆరాధన, గణపతి ఆరాధన చక్కటి ఫలితాలు ఇస్తుందట కలియుగంలో. వేరే ఆరాధన చక్కటి ఫలితాలు ఇవ్వదని కాదు, కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన ఇవ్వదా అంటే అలా కాదు, అని ఎక్కువ ఫలితం ఇస్తుందని మన శాస్త్రవచనం. కాబట్టి స్కందుణ్ణి, గణపతిని, సూర్యుని ఎక్కువ ఆరాధించండి. మీరు ఎటువంటి ఇబ్బందుల్లో పడకుండా ఆ యొక్క స్వామివారు మిమ్మల్ని రక్షించి తీరుతారు. శ్రీమాత్రే నమః.